గురుగారు, ఈ ఉత్తరాన్ని హైదరాబాద్ నుంచి సుమతి గారు రాస్తున్నారు. దేవి నవరాత్రుల్లో తప్పనిసరిగా కలశ స్థాపన చేయాలా అని అడుగుతున్నారు. మనము ఏదైనా ఒక వ్రతం చేసేటప్పుడు కలశారాధన, కలశ స్థాపన చేయటం అనేటటువంటిది, అంటే ఆ కలశమునందు దేవతని ఆవాహన చేస్తాం. దేవతా పూజ చెయ్యాలి అంటే మనకి ఏవో పటాలు ఎక్కడెక్కడో తగిలించుకునేటటువంటి పటాలు వాటిని తీసుకొచ్చి పెట్టడము అది చాలదు. అట్లాగే పోని విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ విగ్రహాలకి తర్వాత మనం అనంతరము న్యాయం చేయలేం. 9 అంగుళాలు దాటాక పైన ఉన్నటువంటి విగ్రహాలని ఇంట్లో పూజించుకోవటం మంచిది కాదు. అలా 9 అంగుళాల లోపే అయినటువంటి వాటిని కూడా మరి వాటికి సంప్రోక్షణ చేసి పూజలో పెట్టుకున్నప్పుడు అనంతరం కూడా రోజు సేవించుకోవాలి. అలా కాక పరిమితంగా ఈ వ్రతానికే పరిమితంగా మనం చేసుకుని దానికి ఉద్వాసం చెప్పుకుని పూర్తి చేసేటటువంటి విధానంలో కలశ స్థాపన చేసుకోవటం అనేటటువంటిది ఏర్పాటు చేయబడ్డది. ఆ సమస్త శక్తులని, ఆ దేవికి సంబంధించినటువంటి ఆ శక్తిని కలశములోకి ఆవాహన చేసుకుంటాం. ఆ కలశమే దేవతాశక్తి. ఆ కలశానికి అలా దేవతాశక్తిని స్వీకరించేటటువంటి, అక్కడ ఉంచుకునేటటువంటి శక్తి ఉన్నది. ఏదైనా ఒక దేవాలయంలో విగ్రహాన్ని మార్చాలన్నా, లేదు దేవాలయం మొత్తం మార్చాలన్నా కూడా ఏం చేస్తారంటే ఆ కళలని తీసుకొచ్చి కలశములో ఉంచి ఆ కలశాన్ని, అంటే బాలాలయంలో పెట్టటము అంటారు, ఆ కలశాన్నే ఒక చోట ఓ చిన్న ఆచ్ఛాదన ఏర్పాటు చేసి పెట్టి మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేసేదాకా ఈ కలశాన్నే ఆ దేవతతో సమానంగా పూజిస్తూ ఉంటారు. అంటే కలశానికి అట్లా దైవశక్తిని పరిపూర్ణంగా స్వీకరించేటటువంటి, ఆవాహన చేసుకునేటటువంటి శక్తి ఉన్నది. కాబట్టి మనం ఒక వ్రతం చేసేటప్పుడు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ వ్రతాన్ని స్వీకరించినప్పుడు ఈ 9 రోజులు కూడా కలశ స్థాపన చేస్తే స్థిరాభవ అని చెప్పి ఆమెని అట్లా స్థిరంగా మనం 9 రోజులు ఉంచి ఆ సేవ చేయటం వల్ల పరిపూర్ణంగా ఆమెను సేవించినటువంటి ఫలితం వస్తుంది. విగ్రహాలకి పటాల కంటే కూడా దీనికి ఉన్నటువంటి విశిష్టత గొప్పది. కాబట్టి కలశ స్థాపన చేసి మనం పూజ చేసుకునేటటువంటి విధానం